శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతం ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు అండ్ ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రావణ మాసంలో మహిళలు పసుపు కుంకుమలు ధరించి లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. తెలుగువారి సాంప్రదాయం ప్రకారం మహిళలు శ్రావణ మాసంలో మంగళవారం రోజున ఈ మంగళగౌరి వ్రతం చేస్తారు. పార్వతీదేవికి మరొక పేరు మంగళగౌరి. ఈ వ్రతం ఆచరించడం వల్ల పెళ్ళైన మహిళలు తమ భర్తలు దీర్ఘాయువుతో ఉంటారని, పెళ్లి కాని అమ్మాయిలకు మంచి వరుడు దొరుకుతాడని, ఈ వ్రతం గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఈ వ్రతం ఎలా చేయాలో తెలుసుకుందాం. శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం తలంటి స్నానం ఆచరించి కొత్త బట్టలు ధరించి ఉపవాసం ఉంటూ పండ్లు, పువ్వులు, పసుపు కుంకుమలతో వ్రతం మొదలు పెట్టాలి. ఒక కొబ్బరికాయకి ఎర్ర రంగు జాకెట్ చుట్టి రాగి చెంబుపై పెట్టి మంగళగౌరి వ్రతం కథను చదువుకోవాలి. అమ్మవారికి నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చి పూజను ముగించాలి. ఈ మంగళగౌరి వ్రతం చేసినప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం. వ్రతం చేసిన రోజున ఉప్పు లేకుండా కేవలం ఒక్క పూట మాత్రం భోజనం చేయాలి. పాలు, పండ్లు తీసుకొనవచ్చు. ఇప్పుడు ఈ వ్రతం యొక్క ఫలితాలు తెలుసుకుందాం. ఈ మంగళగౌరి వ్రతం నిష్ఠతో ఆచరించడం వలన పెళ్ళైన మహిళల పసుపు కుంకుమలు 10 కాలాల పాటు పదిలంగా ఉంటాయి. పెళ్లి కాని ఆడపిల్లలకు మంచి వరుడు దొరుకుతాడు మరియు ఇంట్లో అష్టైశ్వర్యములు తప్పక కలుగుతాయి. ఓం శ్రీమాత్రే నమః. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.